బాధ్యతారహితంగా మంత్రులు ఎలా ఉన్నారు, లేదా ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ తన అండర్ ది నోస్ అని అంటాం, అంటే తన కళ్ళ ముందే జరుగుతా ఉంది. ఎక్కువ రైతు కొట్టుకపోతున్నట్టు, వాడి ధాన్యం కొట్టుకపోయింది, వాడి గోడు వినే పరిస్థితి లేదు, ఆత్మహత్య కూడా చేసుకుంటున్నాడు రైతులు, కళ్ళ ముందు జరుగుతా ఉంది. ట్రాక్టర్ కాదు, మొత్తం 12 జిల్లాలలో నిన్న మొత్తం కుప్ప ఊరిపోయింది, కొట్టుపోయింది. నర్సంపేటలో శుక్రవారం నాడు మొక్కజొన్న మొత్తం తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ పెడితే రంది, అవసరమైతే మీకు అదేంటి ఆదివారం నాడు కూడా ఉంటాయని చెప్పేసి ప్రకటించిందంట. ఆదివారం నాడు వర్షమైంది, వాడు నీళ్లు ఉన్నాయి అలా, ఒక విత్తనం లేదు. వాడి గోడు చూడు, నువ్వు సిరిసిల్లలో గోడు చూడు, నీ కంట్ల ముందర జరుగుతా ఉంది. సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంట్లో ఓటు భోజనం చేయరు ఇళ్లల్లో, మామూలుగా అయితే మన దగ్గర అంత ఆకలేమో కానీ ఎవరు టిఫిన్ చేయరు, భోజనం చేయరు, ఛాయ్ కూడా తాగమంటే తాగరు. ఛాయ్ అడుగుతుంటే వాడు తాగరు, అట్లా నరం పెట్టి ఉంటావు. నువ్వు కళ్ళ ముందర చెట్టు ముక్కలు వేసుకుని నువ్వు మొత్తం నీ చెంచాలకు భోజనాలు పెడుతూ నువ్వు ఫోటోలు దిగుతావు. ఇది కదా బాధ్యతాయుతం అంటే. మాటలేమో ఫోటోలు దాటుతాయి, మీరు ఏమన్నా అంటే మొత్తం దేశం అంతా బాధ్యత చేస్తారు. ఇదే నిన్న అంశం కూడా ఉంది మురళీ మనోహర్ గారు. నిన్న మా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ గర్జన పేరుతోటి బీజేపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు, నిందితులను అరెస్ట్ చేయడం లేదు, అసలు దర్యాప్తే పక్కదారి పట్టించే విధంగా ఉందని చెప్పి అన్ని జిల్లాలలో చేస్తున్నటువంటి సభ నిన్న మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. మన వరంగల్లో మొదలై పాలమూరు జిల్లాలో జరిగింది. ఆ సభలో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది ఏంటంటే, పరీక్షలు నిర్వహించలేనటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఒక కామెంట్ చేసింది. ఎట్లా నిజంగానే సంజయ్ చెప్పినట్టు ఈ ప్రభుత్వము అవసరం లేని పరీక్షలు నిర్వహించకపోవడం అన్నది, లేకపోతే అది పూర్తిగా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్ట, దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా చూడాలి? పచ్చి ఆయన అన్నది నిజం కదా. మీరు చిన్న పని చేయలేరు, ఒక 10th క్లాస్ పిల్లలు ఒక హిందీ పరీక్ష పెట్టలేరు, లీక్ కాకుండా ఏ పని మీరు చేయలేరు. టీఎస్పీఎస్సీ పేపర్లే మీరు అమ్ముకుంటారు, వ్యాపారం చేసుకుంటున్నారు, పరీక్షల మీద నియామకాలు చేయలేరు. నేను అడుగుతున్నా, ఇప్పుడు 9 ఏళ్ళు అయింది కదా, రాజశేఖర్ రెడ్డి భయమో భక్తో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చిపోతే ఈ రోజు వరకు ఈ 9 ఏళ్లలో ఒక్క యూనివర్సిటీలో ఒక్క టీచర్ ను మీరు అపాయింట్ చేయలేదు, పాఠం కూడా చెప్పించలేదు. ఈ 9 ఏళ్లలో మీరు టీచర్లను లేకపోతే పాఠాలు ఎవరు చెప్పిండు? పాఠమే చెప్పించలేని ప్రభుత్వం నిజంగా కూడా అవసరమా? మరి పిల్లలకు పాఠాలు చెప్పలేని ప్రభుత్వం నేను అంటున్నా. ఇంకొక నేను చెప్తున్నా, ఏమనంటే అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచంలో ఏడలేని విధంగా అని మాట్లాడుతుంటారు. ఈ దేశంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న ఒక 5 రాష్ట్రాలు, బాటం నుంచి నేను తీసుకునేది, బాటం నుంచి 5 రాష్ట్రాలు తీసుకుంటే అందులో తెలంగాణ ఉంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మన యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే బీహార్ కన్నా కొద్ది అంతే. మనం ఇది తెలంగాణ వచ్చారని చెప్తున్నా. తెలంగాణ తెచ్చుకునేది దేని కొరకు? కనీసం అక్షరాస్యతను పెంచలేరా? మన దగ్గర ఐజా జిల్లా ఉంది, పాలమూరు గద్వాల జిల్లాలో ఐజా ప్లేస్ లో. ఆ జిల్లా దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాలో అది ఒకటి. దేశంలోనే ఏమన్నంటే కేటీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా, అట్లా దేశంలో ఎక్కడ లేని విధంగా నిరక్షరతో ఈ రాష్ట్రము ఏం చెప్పుకుంటారు మీరు? ఇంకా ఏముందని చెప్పుకుంటారు? 4 పాఠాలు చెప్పించలేని వాళ్ళు, స్కూల్స్ పెట్టలేని వాళ్ళు, టీచర్లను రిక్రూట్ చేయలేని వాళ్ళు, ఉన్న యూనివర్సిటీలకు మీరు ఇదేంటి టీచర్స్ ని ఇవ్వలేని వాళ్ళు, టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేని వాళ్ళు, పేపర్ లీకేజ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ అన్నారు, కాకతీయ, కేంబ్రిడ్జ్ అన్నారు, ఏడ ఉంది? అరే నేను ఇంతకు ముందు చెప్పినా కదా, నియామకాలు చేయాల్సినటువంటి కమిషన్ లోనే నియామకాలు చేయలేదు మీరు. దేశ రాష్ట్రానికే మీరు అపాయింట్మెంట్స్ చేయాల్సినటువంటి టీఎస్పీఎస్సీలో మీరు కాంట్రాక్ట్ బేసిన అవుట్ సోర్సింగ్ పర్సన్స్ తోటి
పేపర్లు సెట్టింగ్ చేయిస్తున్నారు, అతి రహస్యమైనటువంటి పేపర్లు సెట్టింగ్ చేసి. మీ పరిస్థితి ఏం చెప్పండి? ఇప్పుడు మీరు వచ్చి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెడతాము, లేకపోతే ఆని పెడతాము, ఈని పెడతాము, ఇవన్నీ పెడతాము అని మీరు ఎవరు మొత్తం పేపర్ లీకేజ్ పాల్పడ్డటువంటి ఈ కమిషన్ ఇప్పుడు రిఫార్మ్స్ తెస్తుందంట. 9 తర్వాత TSPSC లో సంస్కరణలు తేబోతుంది. ఇన్నేళ్ల తర్వాత మీరు గుర్చేంది ఏంటంటే, అరే నాకు కింద నా దగ్గరనే పోస్టులు కలిగి ఉన్నాయి, నా దగ్గరనే అవుట్ సోర్సింగ్ ఉన్నాయి, నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినావు, తెలంగాణ వచ్చినాక ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం ఉండదు, తెలంగాణ వచ్చినాక నో గెస్ట్ టీచర్స్, నో గెస్ట్ లెక్చరర్స్ అని పెద్ద పెద్ద పుంకాను ఉపన్యాసాలు ఇచ్చావు. ఏడుంది నీది పరిస్థితి? ఇంకా గెస్ట్ టీచర్స్ తోటే నడుస్తుంది రాష్ట్రం మొత్తం. కనుక ఈ ప్రభుత్వము, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వము పరిపాలన దక్షత లేని ప్రభుత్వము. ఉద్యమాలు చేయించే కెపాసిటీ కేసీఆర్ ఉంది, కానీ మనం భ్రమపడ్డం ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం నడిపిండు కనుక ప్రభుత్వాన్ని కూడా బాగా నడుపుతాడు. 2 కెపాసిటీలు ఒక వ్యక్తికి ఉండాల్సిన పని లేదు. మన భ్రమలు తొలగాలి, ప్రజల యొక్క భ్రమలు తొలగిపోవాలి. ఈయన పాలకుడు కాదు, కేవలము చిచ్చు పెట్టి మంట పెట్టి ఉద్యమాలను నడిపించగలుగుతాడు, మాటలతో మంట పెట్టగలుగుతాడు, కానీ పరిపాలన చేయలేడు. కనుక ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి.